హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన వీడియోలో జున్ను తయారు చేసుకుంటాము. దానికి కావాల్సిన పదార్థాలు: లీటర్ జున్ను పాలు తీసుకున్నాము, ఒరిజినల్ పాలు. తర్వాత ఈ పాలు తేరు పోసుకున్నాము. దీంట్లో నలుసులు ఏమన్నా ఉంటాయి, ఇవన్నీ తేరు పట్టుకోవాలి. ఈ విధంగా ఈ నలుసులు అలాంటి ఇవన్నీ పోతాయి, తేరు పడితే. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఆలుక్కాయలు తీసుకోవాలి. ఒక 7 ఆలుక్కాయలు తీసుకున్నాము. ఒక 15 మిరియాలు తీసుకున్నాము. ఇవన్నీ ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తంగా. ఈ విధంగా పొడి చేసుకోవాలి, ఒక్కరు ముక్కలుగా ఈ విధంగా చేసుకోవాలి. ఇవి మనం ముందుగా తీసుకున్న పాలల్లోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకున్నాము. ఇది సన్నగా తరిగి పెట్టుకుని తీసుకున్నాము. ఇది కూడా పాలల్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం గడ్డలు ఏమి లేకుండా మొత్తం నలగొట్టుకోవాలి. పాలల్లోనే కరిగిపోయేటట్టుగా మొత్తం నలిగిపోయేటట్టు చేసేసుకోండి. ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరగతా ఉండాలి. అన్ని బుడకలుగా వచ్చినాయి కదా, ఈ విధంగా మరగాలి. మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాలు దాంట్లో గిన్నెలో పెట్టేసుకోవాలి. ఈ నీళ్లు పైకి రాకుండా ఈ గిన్నెకి కొంచెం తక్కువ పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఎలా ఉడుకుతుందో మీకు ఒకసారి మూత తీసి చూపిస్తాను. చూడండి నీళ్లు ఏ విధంగా కదులుతున్నాయో. మంట సిమ్ములో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకా 2 నిమిషాలు ఉంచుకుందాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. 1 స్పూన్ పెట్టి చూద్దాం. ఇంకా కొద్దిగా పచ్చిగా ఉంది. ఇదిగో ఈ విధంగా ఇంకొంచెంసేపు ఉడికిద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెంసేపు చల్లారి పెట్టుకుందాము. చూసారా, ఈ విధంగా గట్టిగా ఉంది. నిమ్మేం లేదు, అంత ఆరిపోయేలకు సెట్ అయిపోద్ది. చల్లంగా అయిపోయింది. జున్ను దించేసుకున్నాం కదా, ఈ పై నీళ్లు వంచేసుకుందాము. ఇదంతా సన్నంగా కేకులాగా కట్ చేసుకున్నాం. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే గేదె పాలు జున్ను రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.